నిమ్మకాయల్ని ముందు ఇలా ఇలా ఉంచి ఈ మధ్యకి కట్ చేయాలి, అడ్డంగా కట్ చేసిన తర్వాత రసం పిండి మళ్ళీ దాన్ని సగానికి ముక్కలుగా కట్ చేయాలి. ఇందాక చెప్పుకున్నట్టు పిండాలి ఇలానే. చూసి నేర్చుకోండి, ఓకేనా? ఇక్కడ పెట్టి మాస్టర్ షెఫ్ చెప్తుంది. మళ్ళీ కట్ చేయాలి కదా, దాంట్లోనే పెడుతున్నా, మళ్ళీ అది రసం కారుతుందేమో అని. అలా సగం కట్ చేస్తే చక్కగా రసం ఎక్కువగా వస్తుంది. లేకపోతే ఒక పొరలాగా ఉండిపోయి రసం రాదు తొందరగా. దగ్గర ఎప్పుడు రెడీగా మెంతిపిండి ఉండేది, ఇప్పుడు అయిపోయింది కాబట్టి వేసి చూపిస్తున్నాను. ఇలా కలుపుతూ కొంచెం దూరగా చక్కగా వేగి మంచి వాసన వస్తాయి మెంతులు. అప్పుడు ఆపేసి చల్లారిన తర్వాత మిక్సీలో మెత్తటి పొడిగా చేసుకోవాలి. ఉప్పు నిమ్మకాయ కారం కలపనిది, ఇది కారం కలిపిన నిమ్మకాయ, కారం నిమ్మకాయ.